ఇలాంటి అబద్ధాలు మన ఇండియన్సే చెప్తారు. నెంబర్ 1, ఆఫీస్ కి లేట్ అయితే మనలో ఈ ఫేమస్ అబద్ధం ఖచ్చితంగా చెప్తారు. ఏం లేదు సార్, దారిలో ఫుల్ ట్రాఫిక్ లో ఇరుక్కుని అందుకు లేట్ అయిపోయింది అంటారు. నెంబర్ 2, షాపింగ్ వెళ్ళినప్పుడు షాప్ ఓనర్ సార్ ఇలాంటి మంచి ఐటమ్ మీకు ఈ రేట్ లో ఈ మార్కెట్ మొత్తంలో ఎక్కడ దొరకదు అంటాడు. షాప్ ఓనర్స్ చెప్పే పెద్ద అబద్ధం ఇది. నెంబర్ 3, ఫ్రెండ్స్ అందరు కలిసి ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు అందరూ ఓకేరా వెళ్దామంటారు, కానీ తీరా వెళ్ళడానికి అందరూ హ్యాండ్ ఇస్తారు అండ్ ప్లాన్ క్యాన్సిల్ చేసేస్తారు. నెంబర్ 4, మార్కెట్ లో సరుకులు కొనేందుకు వెళ్తే అన్న లెక్క చూసి పోయి ఎప్పుడు ఇక్కడ నుంచి కొంటామని అబద్ధం చెప్తారు. నెంబర్ 5, చిన్నప్పుడు ఏదైనా తప్పు చేస్తే నాన్న ఇక్కడ రారా కొట్టను అంటారు, కానీ వెళ్ళిన వెంటనే పట్టుమని హెడ్ షాట్ ఇస్తారు. నెంబర్ 6, చిన్నప్పుడు పిల్లలు రాత్రి అయినా కూడా పడుకోకుంటే పెద్దలు పడుకోలేకుండా బూచోడొచ్చి పట్టుకుని వెళ్ళిపోతాడు అంటారు. నెంబర్ 7, ఫ్రెండ్స్ అమ్మ అన్నం తినిపిస్తున్నప్పుడు నాకు వద్దు అంటే ఇదొక్క లాస్ట్ బెట్ తిను అని చెప్తూ మొత్తం ప్లేట్ ఖాళీ చేసేస్తుంది. నెంబర్ 8, ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీ అవుతున్నప్పుడు ఫ్రెండ్స్ కాల్ చేసి ఎక్కడున్నారా అని అడిగితే వస్తున్నామా దారిలో ఉన్నా అంటాం, కానీ ఇంకా రెడీ అవుతూనే ఉంటాం. నెంబర్ 9, లవ్ లో ఉన్నప్పుడు లవర్స్ అందరూ నువ్వు లేకుండా నేను ఉండలేను అంటారు, కానీ బ్రేకప్ అయిపోయిన వెంటనే వేరే వాళ్ళతో సెట్ అయిపోయి ఉంటారు. ఇది కొంచెం పర్సనల్ అయిపోయింది కదా. నెంబర్ 10, మన ఇండియాలో జనాలు 2 రోజుల్లో తిరిగి ఇచ్చేస్తా అని అప్పు తీసుకుంటారు, కానీ 2 ఏళ్ళు అయిపోయినా కూడా అప్పు తిరిగి ఇవ్వరు.